గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియపరచాలనేది మా ఉద్దేశం. మానవులమైన మనమందరము ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ను కలిగి మనం జీవిస్తుండగా మానవ జీవితానికి పరమార్థం ఉంది అనే విషయాన్ని మనం అందరం ఖచ్చితంగా గ్రహించాలి. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు వలన ప్రయోజనాన్ని మనం ఆశిస్తాం. వస్తువు వలన ప్రయోజనం జరగాలని మనం కోరుకుంటాం. దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో పుట్టించి మన ద్వారా తనకు ప్రయోజనం కలగాలని ఆశించాడు. కన్న పిల్లల ద్వారా మన యొక్క గౌరవ మర్యాదలు పెంచబడాలని మనం ఎట్లయితే ఆశిస్తామో, పరలోకమందున్నటువంటి దేవుడు కూడా మనలందరినీ బట్టి తన గౌరవ మర్యాదలు పెంచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకే మానవులము చాలాసార్లు మనము దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ చేసినటువంటి పాపములను బట్టి దేవునికి మనము దూరం అయిపోయాం. అందుకనే 2000 సంవత్సరాల క్రితం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపి ఆయన మనలందరినీ ప్రేమించి యేసు ప్రభు ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అందుకని బైబిల్లో చెప్పబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాలనేటటువంటి మాట బైబిల్లో రాయబడింది. దేవుడు మనలందరినీ ప్రేమించాడు. గమనించండి, మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమైనా, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళమైనా మనమందరం కూడా దేవుని పిల్లలం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ప్రేమను మనం గుర్తించాలి. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే యేసు ప్రభు లాంటి ఈ ప్రపంచంలో పాపం చేయనటువంటి ఒక వ్యక్తిని మనందరి కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచంలో ప్రాణం పెట్టి ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క దేవుడే ఆ పని జరిగించాడు. కాబట్టి యేసు ప్రభుని మేము ఎందుకు నమ్మాలి, యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అంటే మనందరి పాపముల కొరకు ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోతున్నాడు. యేసు ప్రభుని మన సురక్షకునిగా, మన పాప విమోచకునిగా, పరలోకానికి చేర్చేటటువంటి వ్యక్తిగా మనం ఆయన విశ్వసించగలిగితే కదా ఖచ్చితంగా ఆయన మనల్ని పరలోకానికి చేర్చేటటువంటి స్థితిని మనకి ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో పాపం చేయని ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో మనందరి కొరకు మరలా ఆయన రాబోతున్నటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయనే మనల్ని రక్షించగలడు, ఆయనే పరలోకానికి చేర్చగలడు. మనం ఎవరమైతే జన్నత్తు, కైవల్యము, మోక్షము అని ఎదురు చూస్తూ ఉన్నామో దానికి చేర్చగలిగిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని మనం గుర్తించాలి. కాబట్టి ప్రేమించిన దేవుడు మనం నశించకూడదు అన్నది దేవుని ఆశ. నశించిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ సువార్త ఈ దినాన మీ ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ మాటలను విని యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మరలా ఇటువంటి దినం మరలా వస్తుందో లేదో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు, మీ మహాప్రేమ చేత జ్ఞాపకం చేసుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రజల్ని కనికరించండి, ఈ ములుగుర్తి ప్రాంత ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలు వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు, వర్షాన్ని కూడా ప్రసాదించండి. మీరందరూ కూడా ఆరోగ్యాలతో బ్రతుకున్నట్లు సహాయం చేయమని, చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ఇవ్వమని, మీ కొరకు నమ్మకంగా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.